ఓకే. సో, ఇప్పుడు మనం ఇన్‌పుట్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడదాం. లైక్ ఆల్రెడీ కొన్ని ఇన్‌పుట్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడాము ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు మనం చెక్ బాక్సెస్, రేడియో ఎలిమెంట్స్ ఇలాంటివి మాట్లాడదాం. ఇప్పుడు చెక్ బాక్స్ అంటే ఏంటి? మనం ఒక దానికి క్లిక్ చేశామా లేదా అనేది ఓకేనా? లైక్ ఐ యామ్ అబోవ్ 18 అని ఉంటది కదా! ఐ యామ్ 18+ అని అలాంటివి క్లిక్ చేశామా లేదా అనేది. సో, నేనేం చేస్తా అంటే ఒక బాయిలర్ ప్లేట్ కోడ్ రాసేసా అండ్ ఇక్కడ నేను ఒక ఇన్‌పుట్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తా. ఓకే. అండ్ ఇక్కడ టైప్‌లో నేను చెక్ బాక్స్ పెడతా. నేమ్‌లో ఏజ్ అని పెట్టేస్తా. ఐడీ కూడా ఏజ్ అని పెట్టేస్తా. ఈ నేమ్ అను ఏజ్ ఎందుకు యూజ్ చేస్తున్నామో ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చూసాం మనం. ఓకే. అండ్ ఇక్కడ నేను దీనికి ఒక లేబుల్ క్రియేట్ చేస్తా. ఏమని? ఇప్పుడు ఫార్ ఉంది. ఐడీ ఏమి ఇచ్చాము? ఏజ్ ఇచ్చాము. సో, ఫార్‌లో కూడా ఏజ్ ఇచ్చేసి ఇప్పుడు ఐ యామ్ 18+. సారీ 18+. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం ఏమొచ్చింది మనకి ఇక్కడ ఏం రాలేదు. రీలోడ్ చేసాం. ఐ యామ్ 18+ అని వచ్చింది. దీని మీద క్లిక్ చేస్తే క్లిక్ అవుతుంది. దీని మీద మళ్ళీ క్లిక్ చేస్తే అన్‌క్లిక్ అనేది అన్‌చెక్ అనేది అయిపోతది. ఓకేనా? సో, ఇలా మనం చెక్ బాక్సెస్ అనేవి యూజ్ చేస్తాము. ఇప్పుడు మీకు ఇది ముందు నుంచే చెక్ అయ్యి ఉండాలి అనుంటే మనం ఇక్కడ ఒక చెక్డ్ అని ఒకటుంది. చెక్డ్ మీద క్లిక్ చేసేస్తే పేజ్ లోడ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఇది చెక్ అయ్యి ఉంటది. ఓకేనా? సో, ఇలా మనం చెక్ బాక్సెస్‌ని యూజ్ చేస్తాము. సో, నేను ఇది ఫస్ట్ ఒక ఫార్మ్‌లో పెట్టాలి కదా! సో, ఒక ఫార్మ్‌లో పెట్టేసా. యాక్షన్‌లో ఏం పెట్టట్లేదు. అండ్ ఈ ఫార్మ్‌ని కిందకి ఇలా తీసుకొని వచ్చేసా. అండ్ ఇక్కడ నేను వచ్చేసి ఒక సబ్మిట్ బటన్ కూడా పెట్టేస్తా. సబ్మిట్ రాసా కదా! సబ్మిట్ అని పెట్టేసాను. ఓకేనా? సబ్మిట్ అని పెట్టేసా. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఐ యామ్ 18+ సబ్మిట్ అని వచ్చింది. నేను దీన్ని సబ్మిట్ చేస్తే ఇక్కడ ఏజ్ ఈక్వల్స్ టు ఆన్ అని వచ్చింది. ఆన్ అంటే ఏంటి? నేను దీని మీద క్లిక్ చేశా అండ్ ఇది ఆన్‌లో ఉంది అని. అదే నేను బ్యాక్ వచ్చేసి ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేసేసి దీన్ని తీసేసాక మళ్ళీ ఇప్పుడు సబ్మిట్ చేస్తే ఇక్కడ ఏం రాలేదు. అంటే ఏజ్ ఆఫ్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏం రాలేదు. నేను మళ్ళీ దీన్ని క్లిక్ చేసేసా అనుకోండి ఏం రాదు. ఓకేనా? అదే నేను ఇక్కడ చెక్డ్ అనేది తీసేస్తా. ఓకేనా? చెక్డ్ తీసేసా. ఇప్పుడు రిఫ్రెష్ అయింది. ఇప్పుడు నేను దీన్ని ఇలానే సబ్మిట్ చేశాను అనుకోండి ఇక్కడ ఏం రాదు. కానీ అదే నేను దీన్ని క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే ఏజ్ ఈక్వల్స్ టు ఆన్ అని మనకి ఇలా వచ్చేస్తది. సో, ఇలా మనం చెక్ బాక్సెస్‌ని యూజ్ చేస్తాము. ఓకే. సేమ్ ఇలానే మన దగ్గర రేడియో బటన్ అనే ఒకటి ఉంటది. ఓకే. రేడియో బటన్ ఏంటి ఇప్పుడు అది చూద్దాము. సో, ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే ఒక ఇన్‌పుట్ ఎలిమెంట్ ఓపెన్ చేస్తా. ఒక ఇన్‌పుట్ ఎలిమెంట్ ఓపెన్ చేసి టైప్ ఈక్వల్స్ టు రేడియో అని పెట్టేసా. అండ్ ఇక్కడ నేమ్ ఈక్వల్స్ టు ఫ్రూట్ అని పెట్టేస్తాను. ఐడీ ఈక్వల్స్ టు యాపిల్ అని పెడదాము. అండ్ వాల్యూ ఈక్వల్స్ టు యాపిల్ అని పెడదాం. ఇప్పుడు ఇందులో వాల్యూ అనేది కూడా ఒకటి ఉంటది. దాని తర్వాత ఒక లేబుల్ క్రియేట్ చేస్తాను నేను. లేబుల్ క్రియేట్ చేసి ఇందులో యాపిల్ అని పెట్టేస్తా. అండ్ నేను ఇక్కడ కూడా యాపిల్ అని పెట్టేసా. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మనకు ఒక డాట్ వచ్చింది. అంటే ఇది క్లిక్ చేస్తున్నాం. అంటే మన దగ్గర ఉంటది కదా! నార్మల్‌గా మేల్ ఆర్ ఫీమేల్ అనేది. సో, అలా మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాము. ఓకేనా? సో, నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఫస్ట్ ఫార్మ్‌లో ఇది తీసేస్తా. ఓకే. ఇన్‌పుట్ తీసేస్తా. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒక ఇన్‌పుట్ క్రియేట్ చేద్దాము. దాని టైప్ ఉంటది రేడియో. ఓకే. అండ్ ఇక్కడ నేమ్ అయితే ఫ్రూట్ అనే పెడతాను. ఇప్పుడు ఈ అన్నిటికి నేమ్ ఫ్రూట్ ఎందుకు పెడుతున్నా అంటే, మనం ఇక్కడ మల్టిపుల్ వాటి నుంచి ఒకటి సెలెక్ట్ చేస్తున్నాం. సో, ఆ డిఫరెన్షియేటింగ్ ఉండాలి గదా! అంటే 4 ఉన్నాయి. కానీ 4లో 3 వదిలేసి ఒకటే సెలెక్ట్ చేశాము. ఈ 4 ఒకటే కేటగిరీవి అని తెలియాలి గదా! ఆ ఒకటే కేటగిరీ తెలియడానికి మనం ఇక్కడ నేమ్ అనేది అలా యూజ్ చేస్తున్నాము. ఓకేనా? సో, నేను ఇక్కడ నేమ్‌లో ఫ్రూట్ అనేది పెట్టేసా. ఇప్పుడు ఇక్కడ ఐడీలో మ్యాంగో పెడదాం. మ్యాంగో. ఓకే. అండ్ వాల్యూ అంటే దీనికి ఏం వాల్యూ ఉండాలి అని. ఓకేనా? సో, మ్యాంగో అని పెట్టేసా. అండ్ ఇక్కడ అలానే లేబుల్‌లో నేను ఫార్ ఏం పెట్టాము? మ్యాంగో కదా! మ్యాంగో పెట్టేస్తున్నా. ఓకే. మ్యాంగో. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తే ఇది సెలెక్ట్ అయింది. ఇది సెలెక్ట్ చేయగానే ఇది ఎళ్ళిపోతుంది. ఇది సెలెక్ట్ చేయగానే ఇది ఎళ్ళిపోతది. ఏదైనా ఒకటి సెలెక్ట్ అవుతుంది. అంటే మీరు మేల్ అయినా ఉండొచ్చు, ఫీమేల్ అయినా ఉండొచ్చు కదా! అదెందుకు అవుతుందంటే మనం నేమ్ ఇక్కడ సేమ్ ఇచ్చాము కాబట్టి. ఓకేనా? నేమ్ సేమ్ ఇచ్చాము కాబట్టి అది అలా అవుతుంది.